ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 16 నెలల టైం అవుతుంది. అయితే ఈ టైంలో కూటమి చేస్తున్న పనులకు శభాష్ అనిపించాలి. కూటమి చేస్తున్న పనులు గతంలో ఏ ప్రభుత్వ పెద్దలు చేయలేదు, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఆలోచించలేదు అనేటట్టుగా ఉంటే ప్రజల వద్ద కూటమి 100కు 100 మార్కులు కొట్టే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయ్యే దిశగా పోయే ఉండేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ వ్యక్తులే తెర వెనకాల తెలుగుదేశం పార్టీలో ఏళ్ళకేళ్ళు చూసిన వాళ్ళే, విన్న వాళ్ళే, నడిచిన వాళ్ళే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మేలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కొత్త అధ్యాయం అంటున్నారు. అసలు వ్యూహాత్మకంగా జగన్ చేసిన ప్రతి పని ప్రజలకు నేరుగా తాకింది కాబట్టి ప్రజలు మళ్ళీ జగన్నే కోరుకుంటున్నారు. ఈరోజు జగన్ మళ్ళీ రావాలి అనేది బలపడుతుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలను గుర్తించారు. గుర్తించిన సమస్యల వైపు సొల్యూషన్ను కూడా దారి చూపించారు. ఆ ధైర్యం, ఆ దారి చూపించే విధానం ఒక నాయకుడికి గుర్తింపు పొందేలా చేస్తుంది. ప్రజాపాలన ప్రజల కోసం అన్న నినాదంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రారంభించారు. విద్యారంగంలో గుణాత్మకమైన మార్పులు, ఆరోగ్యంలో, రైతు సంక్షేమ విధానంలో, మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాంట్లో, ఖాళీగా ఉన్న యువతపై, అలాగే పేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు కనీస సదుపాయాలపైన దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మార్కులు అందుకే కొట్టారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగం చూస్తే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు గతంలో 100 ఏళ్లలో ఎప్పుడు ఎవరు చేయని సాహసం చేశారు విద్యారంగం పైన. అమ్మఒడి తెచ్చారు. పేద కుటుంబాల తల్లులకు ఆయా పిల్లలు బడికి వెళ్తే చాలు ఆర్థిక సహాయం తల్లుల ఖాతాలో డబ్బు జమ చేసే కార్యక్రమం చేశారు. పిల్లలు చదువు కొనసాగించేలా నేరుగా తల్లుల అకౌంట్లో డబ్బు జమ చేశారు. నాడు నేడు అనే గుణాత్మకమైన పెద్ద ప్రోగ్రాంను తీసుకొచ్చారు. పాఠశాలలకు కొత్త భవనాలు, ఫర్నిచర్, బ్లాక్ బోర్డులు, డిజిటల్ క్లాస్ రూమ్ల సెటప్ మొత్తం కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో అద్భుతంగా పనిచేసి ముందుకెళ్ళింది. దీంతో 1000 కోట్లు ఖర్చైనా సరే నాడు నేడు అద్భుత సక్సెస్ అయితే సాధించింది. ఆ సాధించిన దానికి ప్రూఫ్ ఏందయ్యా అంటే స్వయంగా చంద్రబాబు, నారా లోకేష్ ఇటీవల ఒక స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొని స్కూళ్ళను చూసి కంగుదిన్న చంద్రబాబు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇదే పరిస్థితిలో ఓ దగ్గర స్కూల్ చూసి నిజంగా ఇది మన హయాంలో కట్టిందా అంటే కాదు ఇది గత హయాంలో కట్టిందండి అంటే అవునా బాగున్నాయని అన్నారు. అంటే దీనికి అర్థం ఏమిటి? విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులు జగన్ చేశారనేది కదా. ఉచిత జాగ్రత్తల పుస్తకాలు, యూనిఫామ్స్ తీసుకొచ్చారు, బూట్లు అందించారు పిల్లలకు. విద్యారంగంలో సమాన హక్కులు కల్పిస్తూ పిల్లలు కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో విద్యార్థులకు విద్యను అందించాలనే తపనతో తాను చేసిన విధానం ఈరోజు బలపడింది విద్యారంగం వ్యవస్థలో. ఆరోగ్య రంగం తీసుకున్నా సరే ఆరోగ్యశ్రీ ద్వారా 2.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మనం కనీ విని ఎరగలేదు. ఈ కాన్సెప్ట్ ఒక గ్రామాల్లో ప్రతి ఇంటికి డాక్టర్ డోర్ డెలివరీ ద్వారా సర్వీస్ చేసే విధానాన్నే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన వ్యక్తి జగన్. కొత్త మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు అప్గ్రేడ్ చేశారు. ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో 5 ఏళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు రంగం సిద్ధం చేసుకొని ఏకంగా 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకొని క్లాస్ రూమ్లలో పిల్లలను కూర్చోబెట్టారంటే ఆయన చిత్తశుద్ధి ఏ రకంగా ఉందనేది ఇక్కడే తెలుస్తుంది. రైతు సంక్షేమం, రైతు భరోసా, ప్రతి రైతుకు పంట పెట్టుబడి సహాయం అందించారు. ఉచిత బీమా పథకాలు ఇచ్చారు. రైతు బజార్లు, కనీస ధర హామీలకు వాళ్ళకి ముందుండి నడిపించారు. పంట పండించే రైతు కష్టాలు తగ్గేలా చేశారు. ఆ రైతు కుటుంబానికి రక్షణగా ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నిలబడింది. మహిళలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ దారి చూపించారు. DWCRAకి నేరుగా నిధులు ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా వయసు ప్రకారం ఏ వయసు మహిళలు ఏం చేస్తుంటారనే దానిపై ఆయా వ్యక్తులకు ఉపయోగపడేలా ఆర్థిక సహాయం చేశారు. తల్లి పేరుతో పిల్లల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసేలా చేశారు. మహిళా శక్తి, రాష్ట్ర శక్తి అని నిరూపించుకున్నారు. మహిళలు గట్టిగుంటే ఆ ఇల్లు గట్టిగుంటుందన్న నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. యూత్ను కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు. యూత్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను చూపించారు. స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కొత్త అవకాశాలు పైకి వచ్చాయి. ఇదంతా కాదని నేరుగా గవర్నమెంట్ తరపు నుంచే గతంలో ఎప్పుడు కూడా కనీవిని ఎరగని స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ, ఆ వాలంటీర్ వ్యవస్థలో ఏకంగా 2,60,000 మందికి యువతకు జీతాలు ఇస్తూ ఉద్యోగం కల్పించారు వాలంటీర్ సిస్టమ్. కానీ ఈరోజు కూటమి తమ అధికారంలో వచ్చే ముందు ఇదే వాలంటీర్లకు
10,000 రూపాయలు నెలకి ఇస్తాము, 5,000 ఏం సరిపోతాయి అన్నారు. కానీ మొదటిసారి వాళ్ళు అధికారంలోకి రాలేగానే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఈరోజు 5,000 లేవు, 6 రూపాయలు లేవు. తర్వాత తరం మొత్తం ఇబ్బంది పడేలా యువతను ఆగం చేసిన వైన్యం ఏదైనా ఉందంటే కూటమి సర్కార్ తాజా నిర్ణయమే. ఇక నవరత్నాల్లో భాగంగా హౌసింగ్ ఫర్ పూర్ అనేది తీసుకొచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లులు మంజూరు చేశారు. దాదాపు 30 లక్షల ఇల్లులు, గృహ నిర్మాణాలు కూడా జరిగాయి. ప్రతి పేద కుటుంబానికి తమ సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళను సైతం వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో నిజం చేశారు. గవర్నెన్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు, ఒక వ్యక్తికి అవినీతి పడొద్దు, అవినీతి చేతిలో పోవద్దు, ఏ వ్యక్తి కూడా అవినీతి పాల్పడొద్దని వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాలు వచ్చాయి, వాలంటీర్ సిస్టమ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు దగ్గరగా పనిచేశాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు. ఇక్కడ 2024లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు మార్పు కోసం ఓటేశారని, కొద్ది నెలల్లోనే ప్రజల మాట వినపడుతుంది, మీకు ఇచ్చిన మార్పు కనబడుతుంది అన్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు జగనే మళ్ళీ రావాలంటున్నారు. ఈ భావన వెనుక ఉన్న ప్రథమ కారణాలు ఏందే అని చూస్తే కనుక రెండే రెండు: హామీలు నెరవేర్చకపోవడం, పేదలపై దృష్టి పెట్టకపోవడం, ఇంటర్నల్ పాలిటిక్స్లో మాత్రమే ప్రమేయం చూపడం, అభివృద్ధి సంక్షేమంలో గ్యాప్ రావడం, అలాగే ప్రజల దగ్గర ప్రభుత్వం లేకపోవడం. వీటి కారణాల వల్లే ఈరోజు కూటమి అట్టర్ ఫ్లాప్ అయింది. కూటమి తమ అధికారంలోకి వచ్చి 16 నెలల్లో అయిందని గర్వంగా చెబుతున్నప్పటికీ ఏం చేశారు ఈ 16 నెలల్లో అంటే మాత్రం శూన్యమే. ఇచ్చిన మాటకు ఎక్కడ కట్టుబడి లేదు. ఇచ్చిన హామీలకు ఎక్కడ కూడా ధైర్యంగా ఈ పలానా హామీ చేశాము, పలానా హామీ 10 మందికి వస్తుందనేది ఎక్కడ చెప్పే ప్రయత్నం వాళ్ళలో లేదు. సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ఓ సభ పెట్టుకున్నారు. ఆ సభలో ప్రజల రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది ఆ సభ ఎంత గ్రాండ్గా హిట్ అయిందో, సక్సెస్ అయిందో అనేది. హామీలు నెరవేర్చాలి. ఎప్పుడైనా ఎలక్షన్లో నిలబడితే ఇచ్చిన హామీలు, అంటే ఏదైనా మాట ఇచ్చి ఒక హామీ ఇస్తే ఆ హామీ తెర వెనకాల అమలయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడే తెర ముందు హామీ అమలు చేయాలి, ఆ ప్రజల ముందు చెప్పాలి. కానీ కేవలం ఎలక్షన్లో గెలుపుల కోసం, ఎలక్షన్లో ఓట్లు రావాలి కాబట్టి ఆ ఓట్లు పడాలంటే ఏదో ఒకటి చెప్పాలన్నట్టు చెప్పి చివరికి గెలిచినాక ఎవరేం చేయలేరు కాబట్టి అడ్డగోలుగా రాజకీయం చేస్తామంటే మాత్రం ఈరోజు ప్రజలు చీ కొడుతున్నారు. మళ్ళీ జగనే రావాలి అంటున్నారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన పెద్ద పెద్ద హామీలు, ఉద్యోగాల బెనిఫిట్స్ నెమ్మదిగా అమలు అవుతున్నాయా అంటే లేనే లేదు. ప్రజల కడుపు నిండా వాగ్దానాలు విన్నారు కానీ ఆ వాగ్దానాలు అమలు కావడం లేదు. పేదలపై దృష్టి తగ్గింది. జగనన్న పథకాల్లో అనేకం నిలిపివేయడం కూటమి చేస్తున్న అతిపెద్ద తప్పిదం. వాటిలో ఉన్న సంఖ్యాబలం తగ్గిస్తున్నారు. పేరుకు పథకాలు అమలు అవుతున్నప్పటికీ గతంలో ఇచ్చినట్టుగా ఈసారి ఇవ్వడం లేదన్నది ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది. అందులో భాగంగానే సొంత టీడీపీ వాళ్ళే ఈరోజు వైసీపీ మేలు అంటున్నారు, జగనే మళ్ళీ రావాలంటున్నారు. ముఖ్యంగా అమ్మఒడి, చేయూత, రైతు భరోసా వంటి పథకాలు కట్ చేస్తున్నారు. పేదలకు వచ్చిన నేరుగా డబ్బు ఆగిపోతుంది. పేదలకు జగన్ హయాంలో ఏ రకంగా డబ్బులు వచ్చేదో ఈరోజు ఆ రకంగా డబ్బులు రాకపోయేసరికి ప్రజలు కూడా నిత్యావసరానికి కూడా ఇబ్బంది పడే కార్యక్రమాలు అవుతున్నాయి. ఇక రాజకీయంలో మాత్రం కూటమి పీక్స్లో నడిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎక్కడికక్కడ విభేదాలతో బయటపడుతున్నారు. ఎవరి గొప్ప, నువ్వా నేనా అంటూ గల్లీలో కూడా రాజకీయం మారిపోయింది. ప్రజలు స్థిరమైన నాయకత్వం కావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూటమిలో అనుమానాలు మాత్రం విపరీతంగా ఎక్కువ ఉన్నాయి. నువ్వెక్కువ నేను ఎక్కువ అని పార్టీల మధ్య విభేదమే ఉంది తప్ప ప్రజలకు మనందరం కలిసి ఏం చేస్తున్నాం అనే దాంట్లో మాత్రం ఫెయిల్ అయిపోయారు. కూటమి ఎక్కువగా అమరావతి నిర్మాణం అంటుంది. కూటమి హైటెక్ సిటీ అనే అభివృద్ధి ఎజెండా వైపే వెళ్తుంది. గ్రామీణ పేదల మాత్రం తక్షణ సహాయం కోసం కల్లారా చూస్తున్నారు. అందులో మాత్రం కూటమి అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. పేదల కోసం కరెంటు బిల్లు తగ్గించడం, రేషన్లో వస్తువులు పెంచడం వంటి పనులు కనిపించడం లేదు. అసలు పేదల కోసం ప్రభుత్వమా అన్నట్టుగానే ప్రభుత్వ తీరు కనబడుతుంది. మధ్యతరగతి విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ కేవలం ఉన్నత అధికారులు, పెద్దలనే బాగుపడే మేలే ఇక్కడ ప్రభుత్వంలో కనబడుతుంది. ప్రజల దగ్గర ప్రభుత్వం లేకపోవడం మరో కారణం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనే ఓ సిస్టమ్ ఉండేది. సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి నేరుగా ఏదైనా లబ్ధి చెందే వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పథకం ద్వారా వెళ్ళేది. కూటమి నేతలు ఎక్కువగా పాలిటిక్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం, అగ్రవర్గ సమావేశాలకే పరిమితం అవుతున్నాయో తప్ప ప్రజల దగ్గరగా ఉన్న నాయకుడు జగన్ తప్ప కూటమి కాదు అనే ఇమేజ్ ఖచ్చితంగా బలపడుతోంది. ఇది రాబోయే రోజుల్లో పెను సునామీ కాక తప్పదు. అందులో భాగంగా ఎక్కడికక్కడ ప్రశ్నించిన గొంతును తొక్కడం, ఇబ్బంది పెట్టే వాళ్ళను రాజకీయంగా దెబ్బతీయడం లాంటి కక్షపూరితమైన చర్యలకు దిగుతున్నారే తప్ప కసిగా రాజకీయాల్లో మంచి పేరు కోసం తపన పడడం లేదు.
నువ్వు నీ తర్వాత ఆ వాళ్ళు, వాళ్ళ తర్వాత వీళ్ళు అనే పొత్తులో రాజకీయాలు ఉన్నాయి తప్ప ప్రజలకు మనకు మధ్య పొత్తు ఎంత బలంగా ఉంది ప్రజలతో అన్నది లేనే లేదు. ఇవేవీ లేనప్పుడు ప్రజలు ఎలా గెలిపిస్తారు? ఎందుకు గెలిపిస్తారు? కూటమి ఫెయిల్ అవుతుంది, జగన్ గెలుస్తున్నారు, మళ్ళీ జగనే రావాలని, జగన్ గెలుపు మేలు అంటున్నారంటే అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, ఆయన పరిపాలనలో మేము కొద్దిగా గొప్ప మేలు పొందాం తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో కాదంటున్నారు. జగన్ పట్ల ఆకర్షణ ఎందుకుంది ఈ రకంగా అంటే సంక్షేమం నేరుగా ఇంటి దాకా చేరిపేయడం, తల్లి పేరుతో ఇల్లు, రైతు ఖాతాలో డబ్బు, విద్యార్థులకు సహాయం, ఇవన్నీ ప్రజల మనసులో ముద్ర వేసినవే. రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా తాను ముద్ర వేసుకున్నారో కొన్ని పథకాలతో, అంతే గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో గొప్పగా తన మార్క్ రాజకీయం చూపించారు. ఒక్కడే నాయకుడు నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవడం, తన పరిపాలనలో పేదల ఆత్మస్థైర్యం పెరిగింది. ఎప్పుడైనా పేదల మనసును తాకిన ప్రభుత్వంగా, పేదల వద్ద ఉన్న ప్రభుత్వంగా గుర్తింపు వస్తే అది ఓడిపోయినా గెలిచినా చివరిగా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక స్పష్టమైన సంకేతం. అభివృద్ధి ప్రాజెక్టులు ఎంత ముఖ్యమైన ప్రజల బతుకులు మార్చే సంక్షేమం లేకపోతే ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం కష్టమే. జగన్ పాలనలో అనుభూతి ఇచ్చింది. అందుకే నేడు ఆ ప్రజలు మళ్ళీ జగన్ వైపే ఆశగా చూస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.